నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ స్టోరీ. నేను నవ్య. అన్వేషణ ఫలించింది. నేనున్నానంటూ ఒక స్వరం వినిపించింది. జనం అల్లాడుతున్న సమయంలో పలకరించి చరిత్ర సృష్టించారు. వలస సంఖ్యలలో బందీ అయిన తెలంగాణను కాపాడుకున్న వీరుడు, కాలం విధించిన కర్తవ్యాన్ని సాధించిన కార్యసాధకుడు, స్వరాష్ట్రం సాధించి పాలకులయ్యారు. తెలంగాణను కాలంతో పోటీ పడేలా నిర్మించిన కఠోర కార్యసాధకుడు కేసీఆర్. నిన్న యుద్ధాన్ని నడిపించింది, తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఇప్పుడు నవ్యశక్తిగా తెలంగాణ అవతరించింది. భారత రాజకీయాలను ప్రభావితం చేయగల శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉందని, రాజకీయాలను ప్రాంతీయ పరిధిని దాటించి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ను బలమైన శక్తిగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేసీఆర్. కేసీఆర్ విలక్షణ నేతగా, అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ అధినేతగా క్యాడర్లో నిరంతరం నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో కేసీఆర్ నెంబర్ 1. పార్టీ క్యాడర్తోనే కాదు, ప్రజలతోనూ నిరంతరం కష్టాలు, బాధలు పంచుకుంటున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పక తప్పదు. తెలంగాణ మూలాలతో ముడిపడిన ఏదో ఒక అంశాన్ని ఎప్పటికీ ప్రజల్లోకి తీసుకువెళ్తుంటారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2023కు ప్రతి మంచిని అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ ఆయన ఆలోచనలకు ఆమోదాన్ని మూటగట్టుకున్నారు. అందుకే సందర్భం ఏదైనా, చర్చించే సమస్య ఏదైనా, మాట్లాడే ప్రతి మాటలో ఒక ఫిలాసఫీ తొణికిసలాడుతుంటుంది. ప్రతి పనిని ఘనంగా ఊహించడం, ఊహించిన దానికంటే ఘనంగా చేయటం కేసీఆర్ ఘనత. అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజింగ్ అనేది సర్వకాలిక, సర్వజనీన జీవన అనువర్తిత సూత్రం. ఈ సూత్రాన్ని కేసీఆర్ అనేక నిర్ణయాత్మక సందర్భాల్లో అమలు చేయటం ఆయనలోని సానుకూల దృక్పథానికి నిదర్శనంగా చెప్పవచ్చు. పార్టీ నిర్మాణం కావచ్చు, పాలనా పరంగా కావచ్చు, ప్రతి సందర్భంలోనూ అనేక సమీకరణాలకు అనుగుణమైన సర్దుబాటు ధోరణిని అవలంబించడం వల్లనే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ తెలంగాణకు తల్లి, తండ్రి, తెలంగాణ కుటుంబం అందిపుచ్చుకున్న అధికారాన్ని అందలంతా కాకుండా అంధకారం నిండిన తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుతురు నింపే ఆయుధంగా మారి కష్టాల్లో ఉన్న తెలంగాణను బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చారు కేసీఆర్. అధికారంలో ఉన్న సమయంలో 6 నిమిషం వృధా అయినా అభివృద్ధిలో ఎక్కడా వెనకబడతామోనని అహోరాత్రులు తన మేధస్సుకు పదును పెట్టి శ్రమించారు. 10 ఏళ్ల పదవీకాలం తన సంపూర్ణ శక్తి సామర్థ్యాల వినియోగానికి, ఫలితాల సాధనకు తనకు తాను నిర్దేశించుకున్న స్వీయ మూలాంకనంగా భావించారు. కేసీఆర్ ఆలోచనలన్నీ సాకారం చేశారు. సమాఖ్య పాలనలో వెనుకబడిన తెలంగాణను, స్వయం పాలనలో తెలంగాణ ప్రజలను అనేక సంక్షేమ పథకాలతో చేరదీశారు. అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు, సాంస్కృతిక వికాసం మొదలైన అంశాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ సాధన ఉద్యమంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు తానొక్కడిని ఆత్మవిశ్వాసాన్ని ప్రజలందరిలో పాదుగొలిపి అజేయమైన శక్తిగా ఉద్యమాన్ని నడిపి విజయాన్ని సాధించాడు. సాధించుకున్న రాష్ట్రంలో పాలనాపరంగా అసాధ్యమైన అంచనాలను తారుమారు చేసి సంచలనాత్మక పథకాలను ఆచరణాత్మకంగా సుసాధ్యం చేశారు. తెలంగాణను అభివృద్ధి సాధించడంలో పరుగులు పెట్టించి కార్యసాధకుడిగా తనలోని విజన్ను చాటుకున్నారు. తెలంగాణ నేలను, ప్రజలను, సంస్కృతిని, జీవితాలను, వీరి భవితవ్యాన్ని ఎంతగా అవగాహన చేసుకుంటే తప్ప ఇంతటి అంకితభావం సాధ్యం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాస నిండుగా ఉండడంతో తెలంగాణ నేడు బంగారు భవితకు బాటలు ఏర్పడ్డాయి. దాని ఫలితమై ఇప్పటి ఈ తెలంగాణ ప్రగతి అని చెప్పక తప్పదు. రాజకీయ నేతగా ప్రాంతాలకు అతీతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు కేసీఆర్. అధికారం కోల్పోయినా ఎక్కడా నిరుత్సాహపడకుండా నిత్యం ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండేలా చేసిన అధినేత కేసీఆర్ ఇప్పుడు నూతన శక్తిగా తెలంగాణలో ఖాయంగా కనిపిస్తోంది. యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూడడం తథ్యం. కేసీఆర్ తన దార్శనికత భారత రాజకీయాలను ప్రభావితం చేయగల కాలం ఒకటి వస్తుంది అనేది తెలంగాణ ప్రజల విశ్వాసం. భారతీయ ఫెడరల్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచి జాతీయ రాజకీయాలపై కొత్త సూర్యుడే వెలిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాల రజతోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వన్ టీవీ న్యూస్ అందించిన ప్రత్యేక కథనం ఇది.
రాజకీయ నేతగా ప్రాంతాలకు అతీతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు కేసీఆర్. అధికారం కోల్పోయినా ఎక్కడ నిరుత్సాహపడకుండా నిత్యం ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండేలా చేసిన అధినేత కేసీఆర్ ఇప్పుడు నూతన శక్తిగా తెలంగాణలో ఖాయంగా కనిపిస్తోంది. యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూడడం తథ్యం. కేసీఆర్ తన దార్శనికత భారత రాజకీయాలను ప్రభావితం చేయగల కాలం ఒకటి వస్తోంది అనేది తెలంగాణ ప్రజల విశ్వాసం. భారతీయ ఫెడరల్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచి జాతీయ రాజకీయాలపై కొత్త సూర్యోదయం వెలిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాల రజతోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 1TV న్యూస్ అందించిన ప్రత్యేక కథనం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.